హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి బియ్యంతో చాలా ఈజీగా క్షణాల్లో పెట్టగల అప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో కుక్కర్ లోనే చాలా సింపుల్ గా, ఎక్కువ కష్టపడకుండా ఒక్కరైనా కానీ ఈ అప్పడాలని తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా 2 కప్పుల వరకు రేషన్ బియ్యం తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి అందులో వాటర్ వేసుకొని ఒక 4 గంటల పాటు నాననివ్వండి. 4 గంటల తర్వాత కూడా ఒకసారి బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 కప్పుల రేషన్ బియ్యానికి 10 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. మీరు గ్లాస్ కొలతనే తీసుకోవచ్చు, లేకపోతే కప్పు కొలతనే తీసుకోవచ్చు. గ్లాస్తో తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోండి. మంచి రుచితో పాటు మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా పాపడ్ కర్రీ వేసుకుంటున్నాను. పాపడ్ కర్రీ వేసుకోవడం వలన పాపడ్ అనేది బయట కొన్నట్లుగా వస్తాయి. పాపడ్ కర్రీ లేకపోతే సోడా ఉప్పు కూడా వేసుకోవచ్చు. సోడా ఉప్పు ఎప్పుడు వేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు వాటర్ అనేది బాగా తెల్ల కాగాలి. నీళ్ళు అనేది ఇలా కాగుతున్నప్పుడు ఇప్పుడు రైస్ లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని రైస్ వరకు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీరు స్టోర్ బియ్యమే కాదండి, మీరు వాడుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ దాకా సోడా ఉప్పును వేసుకోండి. ఇలా వేసుకొని జస్ట్ అలా కలుపుకున్న తర్వాత కవర్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్, లో ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఈలోగా తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్కల్ని పైన పొట్టు తీసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ 10 వరకు వేసుకుంటున్నాను. ఇలా తుంపుకొని వేసుకోండి. అలాగే అల్లం ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. కాసంత కొత్తిమీరని కూడా ఇలా సన్నగా తరిగి పక్కన నుంచి ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రజలంతా పోయిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది పలుచగా ఉంటే మంటని లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇక్కడ ఉప్పు అనేది సరిపోవట్లేదు కాబట్టి వేసుకుంటున్నాను. మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ప్లేట్లోకి పిండిని తీసుకోండి. ఈలోపు పిండి అనేది చల్లారుతుంది. ఇప్పుడు పాలిథిన్ కవర్ తీసుకొని నూనె రాసేసి ఇప్పుడు మిశ్రమాన్ని కాసంత వేసుకొని పైన పాలిథిన్ కవర్ వేసుకున్న తర్వాత ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ని ఉంచి కాస్త ప్రెస్ చేసామంటే అప్పడాల్లాగా వచ్చేస్తాయి. ఇదే విధంగా 1 బై 1 ఇలాగే చేసేసుకోవాలి. ఇంట్లో అయినా కానీ మనం చక్కగా అప్పడాలని వేసేసుకొని నీటిలో కూడా మనం ఆరబెట్టుకొని అప్పడాలు చేసుకోవచ్చు. లేకపోతే ఎండలో అయితే ఒక రోజులోనే మనకి ఈ అప్పడాలు అనేది చక్కగా ఆరిపోతాయి, చక్కగా ఎండిపోతాయి. ఇలా సింపుల్గా ఒక్కరి సహాయం లేకుండానే మనం అప్పడాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా అయితే వాము, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక 2-3 అప్పడాలు వేయించి చూపిస్తాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపడిన నూనె వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 అప్పడాలు వేయించుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా బయట కొన్నట్లుగానే వచ్చాయి అప్పడాలు అనేది. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి. కుక్కర్లోనే చాలా సింపుల్గా అప్పడాలని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మరిన్ని టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.